నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారుల తీరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం. మంత్రి కందుల దుర్గేష్ వేసవి దృష్ట్యా పశువుల కోసం త్రాగునీటి తొట్టెల నిర్మాణ పనులకు శ్రీకారం. ఈ నెల 6న భారీ బైక్ ర్యాలీ, విరజానంద స్వామి రాక జయప్రదం చెయ్యాలని శ్రీరామ ఉత్సవ సమితి పిలుపు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలని రాజమండ్రిలో శాంతి ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామాల్లో పశువుల నీటి తొట్టెల నిర్మాణాన్ని ప్రతిపాదించి జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 157 నీటి తొట్టెల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పశువుల తాగునీటి అవసరాల కోసం చేపట్టిన తొట్టెలకు నీటి కనెక్షన్ సంబంధిత గ్రామ పంచాయతీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి NREGS పథకం ద్వారా చేపట్టిన బృహత్తర కార్యక్రమం పశువుల త్రాగునీటి తొట్టె నిర్మాణం అని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో నీటి నిల్వ చేసుకునే ఫామ్ పాండ్స్కు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం పశువులకు నీటి తొట్టె లాంటి వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో మనుషులు దాహార్తి కోసమే కాదు, పశువుల దాహార్తి గురించి కూడా ఆలోచించిన మంచి మనసున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. మానవ జాతికి సంపాదన అందించే పశు సంపదను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మూగజీవాల గురించి గతంలో ఎవరూ ఆలోచించిన విధంగా చేపట్టిన కార్యక్రమంగా అభివర్ణించారు. నీటి ఎద్దడి తలెత్తిన సమయంలో పశువులకు గ్రామాల్లోనే నీటిని సమకూర్చడం మంచి ఆలోచనగా పేర్కొన్నారు. ఆవులు, మేకలు, గొర్రెలు ఇలాంటి పశు సంపద వేసవి కాలంలో నీరు ఎక్కడ దొరుకుతుందా అని అలమటించే రోజులన్నీ చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని పెరవలి గ్రామంలో కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కానీ నా నియోజకవర్గం దానికంటే ముఖ్యమైన నియోజకవర్గం నాకు అనేటువంటి మాటని గుర్తుపెట్టుకోవాలి. ఆ నియోజకవర్గంలోనే అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం? దయచేసి రాత్రి నేను దెబ్బలాడితే ఇది మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను. రాత్రి దెబ్బలాడితే ఒక్కటి ఇచ్చారు తొట్టి మనకి. ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టుండొచ్చు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జేడీ గారు ఎక్కడే ఉన్నారు. ఒకటి వచ్చినప్పుడు మీరు నాకు చెప్పద్దా? మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామాల్లో ఇంకా పశువులు ఉండవండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా. ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెటనరీ డాక్టర్లు. ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ, గ్రాస్ నెగ్లిజెన్స్ అండి. ఇది ఐ కెనాట్ టాలరేట్ దిస్. మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను. ఐ కెనాట్ టాలరేట్ దిస్ వన్. ప్లీజ్ అండర్స్టాండ్. హీర్ ఆఫ్టర్ ఇది కానీ రిపీట్ అయిందైతే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయక్కర్లేదు. మీకు కావాల్సిన చోటుకి వెళ్ళి పనిచేసుకోండి. ఇది క్లియర్ గా నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఈ మాట ఒకటి ఇస్తారా మీరు? నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటే ఉందండి ఇంకా తదిమ గ్రామాల్లో కావాలా అవుతారని అడగద్దా? ఇట్స్ వెరీ బ్యాడ్. దయచేసి మనం ఉపయోగించుకుందాం. నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను. ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 55 తొట్లు కావాలని చెప్పి పెట్టించాను. ఈ తొట్లకి పెడతాం. మనకి పశువుల సంపద బోర్డంతా ఉంది ఇక్కడ. ఆ పశువులకి దాహం ఉంటుంది మనకున్నట్టే. ప్రతిమ నియోజకవర్గాల్లో ఉన్నట్టుంటే మన పశువులు కూడా పాపం నోరు లేని మూగజీవాలే. ఇక్కడ పశువులు మాట్లాడడం, కావాల్సిన చోట వెళ్ళి కూల్ డ్రింకులు తాగవు. అవి కూడా నీళ్ళ కోసం ఎద్దలు పడతానే ఉంటాయి. అటువంటి పశువులకి మనం చేయాల్సినటువంటి మినిమం జ్ఞానం మనకు ఉండాలనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆనందం. కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు. ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుంటారు. కానీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ
వెటర్నరీ విభాగం, పశు వైద్య శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అనుసరించి జిల్లా వ్యాప్తంగా 157 గ్రామాలలో పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం కింద 50,24,000 రూపాయల వ్యయంతో మంగళవారం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పనులను ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మండలాల వారీగా చేపడుతున్న నీటి తొట్టెల నిర్మాణం కోసం చాగల్లులో 10, దేవరపల్లిలో 10, గోపాలపురం 4, కొవ్వూరులో 8, నల్లజర్లలో 5, రాజానగరంలో 44, రంగంపేటలో 15, పెరవెల్లో 18, తాళ్లపూడిలో 5, నిడదవోలు 23, ఉండ్రాజవరం 15 చొప్పున నీటి తొట్టెల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డోమా పీడి ఎం నాగమల్లేశ్వరరావు, పీడీడీఆర్డీఏఎన్ఎస్వి వివిఎస్ మూర్తి తదితరులు అధికారులు పాల్గొన్నారు. క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి ఏబీ అప్పారావు రోడ్లోని నెతాన్యా చర్చ్ నుంచి పాస్టర్స్ ఫెలోషిప్స్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ బయలుదేరింది. ఏబీ అప్పారావు రోడ్, గోరక్షణపేట, జాంపేట, దేవీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా, రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్, డాక్టర్ జుహానీ హలోనిన్, రెవరెండ్ పి విక్టర్, ఎన్ఎస్సి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలిపారు. క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి దుర్భాషలాడుతూ క్రైస్తవ చర్చలను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్లే నేషనల్ హైవే దగ్గర లభించిన ప్రముఖ క్రైస్తవ నాయకులు, దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రహస్యాలను శోధించి ఆయన మరణానికి గల నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో సోషల్ మీడియాలోనూ, టీవీ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు. యథేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్న రాధవ్ మనోహర్ దాస్, లలిత్ కుమార్, హమారా ప్రసాద్ తదితర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టి కంపింపు చర్యలు జరిపించకుండా వారిని కట్టడి చేయాలన్నారు. ఈ శాంతి ర్యాలీలో డాక్టర్ మోజస్ బాబు, రెవరెండ్ ఎం విజయసారథి, డాక్టర్ జి జాన్ ప్రసాద్, రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారూన్ కుమార్, డాక్టర్ నిర్మలా ప్రశాంత్ కుమార్, ఏ కనకరాజు, డాక్టర్ సునీత సిన్హా, డాక్టర్ లలిత్ సుధీర్, రెవరెండ్ శాంసన్ రాజు, అభిషిక్త ఆచార్య, రెవరెండ్ డాక్టర్ మల్లిపూడి మార్టిన్ లూథర్, పిఎం రాజు, షిమోను సుదర్శన్, విలియం బెట్టిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాలు అన్నీ కూడా బయటికి రావాలని, పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటికి రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా డీప్గా, అదేవిధంగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి మీడియా వారు కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని, ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. శాంతి ర్యాలీ నిర్వహించాము. క్రైస్తవులైన వారి మీద జరుగుతున్న దాడులు, ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి అటాక్ను బట్టి మేమందరం కూడా స్పందించాం. బిషప్ సిన్హాయి గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మండుటెండలను కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా, ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీని నిర్వహించాము. ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా, మీ ద్వారా మేము ప్రభుత్వం వారికి మేము రెండు చేతులు జోడించి బతిమాలుకుంటున్నాం. ఏంటంటే మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికీ తెలుసు. అయితే దయచేసి నేను వారికి ఒక చెప్తున్న మాట ఏంటంటే, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇప్పటికైనా మీ దాడులు ఆపండి. దయచేసి మీరు ఆపిన పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు, మేము శాంతిగా బతుకుతాం. ఇదే మీరు కొనసాగిస్తారనుకుంటున్నారా? అది మీ ఇష్టం. మీరు తర్వాత మీరు కుటుంబాలు బాధపడవలసి వస్తుంది.
దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. దేవుడు మీకు కూడా, మీ అందరికీ కూడా శాంతి అనుగ్రహించాలి, సమాధానాలు అనుగ్రహించాలి. ఇది మా లెంట్ కాలము, సిలువ శ్రమలు భరిస్తున్న కాలము. మేము ఇంకా శాంతిగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి. క్రైస్తవుల మీద అవాకులు చవాకులు పేలేవారు, మరి అసత్యపత్యాలు చేసేవారు, యేసు ప్రభుని బైబిల్ని మరి బూతులతో దూషించిన వ్యక్తులు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ప్రభుత్వం వెంటనే వారిపై చర్య తీసుకోవాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ఈరోజు ప్రవీణ్ పగడాగరయ్యారు, రేపు ఇంకెవరి మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారో మాకు తెలియదు, కానీ మరి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే రక్షణ చర్యలు చేపట్టాలని మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. మేము ఆల్రెడీ మనిషిని కోల్పోయాము. వారి క్యారెక్టర్ను కూడా మీరు అసాసినేషన్ చేసి క్యారెక్టర్ను కూడా చంపేయాలనుకుంటున్నారు. ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. క్రైస్తవులు అందరూ కూడా మరి ఒక సంస్థ పక్షంగా కాకుండా అందరూ వాలంటీర్లు ఏకీభవించి ఒక మాట మీద మేము నిలబడుతూ ఉన్నాం. మరి త్వరితగతిన క్రైస్తవులకు మీరు న్యాయం చేయాలి. ప్రవీణ్ పగడ గారి యొక్క మరి కుటుంబానికి మీరు న్యాయం చేయాలని మేము క్రైస్తవుల గొంతేంటో అందరికి వినిపించాలా? క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. We want justice, 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 we want. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మసీ విద్యార్థిని అంజలి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్రామ్ పరామర్శించారు. అండగా ఉంటామని అంజలి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఒక యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురుగొల్పేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదని సూటిగా ప్రశ్నించారు. అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడారు. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతులు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతరు చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది. ఎందుకు అలాంటి వ్యక్తి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మాజీ ఎంపీ మార్గాన్ భర్తరామ్ మాట్లాడుతూ, దీనిపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అనేది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ కుటుంబ సభ్యులకు అండగా ఉండి పోరాడుతుంది. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది. ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వీరికి న్యాయం జరిగేదాకా పూర్తి స్థాయిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియదు. అంజలి తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బిడ్డను పూర్తి ఆరోగ్యంతో మాతో పంపాలన్నారు. ఈ నెల 6న రాజమండ్రిలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. శ్రీరామ ఉత్సవ సమితి ఈ నెల 6వ తేదీ శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప చెప్పారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి జాంపేట గణేష్ చౌకుల్లోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రామరాజు మాట్లాడుతూ, గత 4 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవు దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. బ్రహ్మంగారి మఠం కడప ప్రాంతవాసులు విరజానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం చేస్తారని, అలాగే అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖులు ఆలే శ్యామ్ కుమార్ హాజరవుతారని రామరాజు చెప్పారు. అయ్యప్ప మాట్లాడుతూ 25,000 బైకులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి శంఖనాదంతో ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు 4 గంటల వరకు కొనసాగుతాయన్నారు. సహకార్యదర్శి న్యాయవాది కేఎల్ భవానీ, కార్యవర్గ సభ్యులు గండేపూడి సురేష్, ఎడ్ల శంకర్,
అమ్మఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని సత్యశివకుమార్, కర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో శ్రీరామ జపము జరగాలని జరుగుతూ ఉన్నాయి. మీడియా మిత్రులు 5 రోజులు కూడా వాటిని విరివిగా ప్రచారం చేసి అందరూ పాల్గొనేటట్టు, ప్రతి ఇంటిపై కాషాయ జెండా, ప్రతి ఇంట్లో శ్రీరామ జపము జరిగేటట్టు కూడా తమరి నుంచి కూడా వాటి యొక్క ప్రచారం జరగాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమ వివరాలు తిలక్ రోడ్ విఎల్పురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, షెల్టన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతిపురం నుంచి ఇలా తాడితోట చేరుకుంటుంది. అక్కడ నుంచి శ్యామలా సెంటర్ నుంచి నేరుగా పుష్కర్ ఘాట్ చేరుకుంటుంది. ఇది ఒక కార్యక్రమం, బైక్ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్. 5 గంటలకి బైక్ ర్యాలీ పరమ పూజనీయ స్వామీజీ విశలానంద స్వామి వారి యొక్క జెండా ఊపడం ద్వారా ప్రారంభమయ్యి చివరికి మళ్ళీ పుష్కరాల డే వరకే చేరుకుంటుంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి. అందరూ కూడా శ్రీరామ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనందరం కలిసి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత కార్యదర్శి మహంత లక్ష్మణరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ఇటీవల కాలంలో థాయిలాండ్, మయన్మార్లో సంభవించిన భారీ భూకంపానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించి సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం వహించారు. సంఘ సభ్యులైన రెడ్డి రామ్మోహన్ రావు దంపతులు సీనియర్ సిటిజన్స్ కార్యాలయానికి టాటా వారి ఓల్టాస్ మినీ వాటర్ కూలర్ని బహుకరించారు. సంఘ అధ్యక్షులు ప్రారంభోత్సవం చేశారు. మార్చి నెలలో వివిధ తారీఖుల్లో జన్మించిన 9 మంది పుట్టినరోజు వేడుకలు ఈ కార్యక్రమంలో నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంఘ సభ్యులైన గోరుగుంతల వరప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు 2025లో ఫైనాన్స్ రూల్స్ అండ్ అమెండ్మెంట్ చేస్తూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లోక్సభలో ఏకపక్షంగా వ్యాలిడేషన్ పేరుతో దొడ్డిదారిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నకారా వైస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీర్పునకు విరుద్ధంగా చట్టం తేవడం జరిగిందని వివరించారు. పెన్షనర్స్ అందరూ ఐక్యంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేకే సంజీవరావు, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జీవి రమణ, గంతకూరి అప్పారావు, పడాల అప్పారావు, ముప్పన కుమార్, రేలంగి సూర్యభాస్కర్రావు, ములగాలపల్లి పార్వతి, పిచ్చుకు వెంకటరాంబాబు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు కార్యదర్శి మహంత లక్ష్మణరావు, ఉమా, నరేంద్రబాబు దేశభక్తి గీతాలను ఆలపించారు. వీలైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెడరేషన్కి ఆల్ ఇండియా స్థాయి వాళ్ళకు కూడా నేనే కొద్దిగా లేఖలు రాసి వాళ్ళు కూడా పెడతాను ఈ ఇష్యూ మీద. ఇది దేశవ్యాప్తంగా తీసుకురాకపోతే చల్ల ఉండదు, చాలా భవిష్యత్తులో చాలా నష్టపోతారండి. అందుకని పెన్షనర్లు బాగా నష్టపోయే సిస్టంలోనే ఇది పెడుతుంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకురావడానికి మన వంతు. మాజీ ఎంపీ వైకాపా మహిళా నాయకురాళ్లు శవరాజకీయాలు మానుకోవాలని కూటమి మహిళా నాయకులు హితవు పలికారు. ఫార్మసీ విద్యార్థిని అంజలి మార్చి 23వ తేదీన ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి ఆమెకు మెరుగైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారని టీడీపీ పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గుర్తు చేశారు. ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ మహిళా నాయకులు ఇప్పుడొచ్చి సరైన వైద్యం అందడం లేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరిగాయని, అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో మీరేం చేయగలిగారని నిలదీశారు. భరత్ వెంట తిరిగే ఒక నాయకుడికి డబ్బు అప్పుగా ఇచ్చిన ఒక యువతి ఆమె తండ్రి డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆ నాయకుడు వారిని దారుణంగా కొట్టాడని, అప్పుడు ఏం చేశారని మండిపడ్డారు. వారు కేసు పెడితే ఆ నాయకుడిని అరెస్ట్ చేయకుండా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులపై
భరత్ ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. అంజలికి అన్యాయం చేసిన డాక్టర్ దీపక్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులకు చెప్పిన విషయాన్ని మాలే విజయలక్ష్మి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అరెస్ట్ అయిన దీపక్ జైల్లో ఉన్నాడని తెలిపారు. బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోష్ మాట్లాడుతూ అంజలి ఘటన జరిగిన వెంటనే కూటమి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తక్షణం స్పందించి ఆమెకు అత్యవసర వైద్యం అందించేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు అధికార ప్రతినిధి ఇప్పుడు తేలిగ్గా వచ్చి ఆమెకు స్పెషలిస్టుల వైద్యం అందలేని అండాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమావేశంలో పన్నాల లక్ష్మీ సంతోషి, టీడీపీ అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుకుమారి, టీడీపీ నగర మహిళా కమిటీ అధ్యక్షులు కోసూరు చండీప్రియ, తురకల నిర్మల, మీసాల నాగమణి, మోహిని, బోని ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏ మహిళ దగ్గరికి వచ్చారు, ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి మీకే తెలుసు, రాసుకోండి, లేకపోతే లెక్కలతో సహా మేము ఇస్తాం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చంద్రబాబు నాయుడు గారు పోలారం అంటే మీ పోరాలని మట్టి కలిపారు. పోలారం లక్షలాది మందికి జీవనోపాధి కలిగే పోలారం మీద మనసు పెడతారు. ఇవి మాకు తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అన్ని పర్యవేక్షణలో అన్నీ జరుగుతున్నాయి. కనుక మీరు ఇది శవ రాజకీయం చేయొద్దు, ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు, ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్తూ మీ అందరూ ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నానమ్మా. ఎందుకంటే ఒక మహిళకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మహిళలందరికీ కూడా అన్యాయం జరిగినట్టే. అలాగే మేము మా కూటమి మహిళలంతా కూడా, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా, మా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూడా, అలాగే మా అనితమ్మ గారితో సైతం కూడా ప్రతి ఒక్కరూ మీకోసం మా సలహా ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైటును పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవెల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. భూ సమస్యల పరిష్కారానికి సక్రమ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మీకోసం మా సలహా పేరిట విశ్రాంత రెవెన్యూ ఉన్నతాధికారి మార్సెట్టి జితేంద్ర స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ సేవా కేంద్రం వెబ్సైట్ను పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవెల్లి అరుణ్ కుమార్ ప్రారంభించారు. స్థానిక ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జితేంద్ర మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో చిన్న సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోకుండా ఏళ్ల తరబడి జాప్యం అవుతున్నాయని, ముఖ్యంగా భూ సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో కూడా పరిష్కారం కావడం లేదని వాపోయారు. ఒకే సర్వే నెంబర్తో స్థలాలు ఉండడం, ఒక అంకె తప్పుపడడం, వ్యవసాయ భూమి లేఅవుట్గా రికార్డుల్లో నమోదైపోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు ఒకే చోట రిజిస్టర్ అయిపోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన వివరించారు. పరిష్కారం కాకుండా ఉండిపోయిన ఎలాంటి భూ సమస్య అయినా సరే 8019569393 నెంబర్కి వాట్సాప్ చేస్తే రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేసి నడిపిస్తామని జితేంద్ర చెప్పారు. నాగలి పట్టిన రైతు గుర్తుతో కమ్యూనిస్ట్ శేఖర్ లోగో వేశారని ఆయన వివరించారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నీతి నిజాయితీతో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశాక కూడా ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు, ముఖ్యంగా భూ సమస్యలకు తనవంతు పరిష్కారం చూపించడానికి మార్సెట్టి జితేంద్ర ఆన్లైన్ సేవా కేంద్రం పెట్టడం అభినందనమైనటువంటి విషయంగా ప్రశంసించారు. ఆయా శాఖల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు కూడా తమ స్థాయిల్లో ఇలాంటి సేవలు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అశోక్ కుమార్ జైన్, కార్టూనిస్ట్ శేఖర్, విశ్రాంత ఉద్యోగి ధర్మారెడ్డి, ఉమామహేశ్వరరావు, సిపి రెడ్డి, గుబ్బల్ రాంబాబు, బండారు మధు, విఎస్ఎస్ కృష్ణకుమార్, పసుపులెట్టి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఎలా ఇవ్వాలో అలా ఇవ్వట్లేదు అధికారులు, లేకపోతే ఇస్తామని ఇవ్వట్లేదా గవర్నమెంట్, లేకపోతే పుచ్చుకునే వాళ్ళ దగ్గర పుచ్చుకునేటువంటి డాక్యుమెంట్లు లేవా, ఇలాంటివి చాలా వస్తున్నాయి. జితేంద్ర గారిని నేనే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తున్నాను. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఏదైతే సమస్య ఉందో, వాళ్ళకి డబ్బులు అందే సమస్య, దాని మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైనా టైం చెప్తే మన బ్యాచ్ అందరం కలిసి ఒకసారి అక్కడికి వెళ్దాం. ఈ అవకాశాలను అందరూ ఉపయోగించుకోండి. ఇది మామూలు అవకాశం కాదు. ఒక ఆఫీసరు డైరెక్ట్గా అవగాహన ఉండి దాంట్లో చాతుర్యము నిపుణత ఉన్న ఆఫీసరు రండి మీకు నేను ఫ్రీగా చేస్తానని రావటం నాకు తెలిసి ఇదే ప్రథమం. ఒక పర్టికులర్ చాలామంది ఈ ఎన్జిఓలు అవి పెట్టారు, కానీ ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద నేను రెడీగా ఉన్నాను, మీరు రండి అని ఆయన ఆహ్వానిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. జితేంద్ర గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇలాగా 10 మందికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అక్కడ ఏం జరిగిందంటే అండి, ఆ ఊళ్ళో సర్వే నెంబర్ 10 రామచంద్రపురంలో ఉంటుంది, మున్సిపల్లో ఉంటుంది సర్వే నెంబర్లో, వేరే రెవెన్యూ గ్రామాలు కాబట్టి
ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10 ఉంటే కూడా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ముచ్చుమల్లి అనే గ్రామంలో ఇళ్ల స్థలాలు సర్వే నెంబర్ 10 అంతా ఇళ్ల స్థలాలు లేఅవుట్ అయిపోయింది. ఈ రామచంద్రపురంలో ఉన్న సర్వే నెంబర్ 10 వ్యవసాయ భూమి. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఎవరో ఒక 300 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముచ్చుమల్లిలో వాడు సబ్ రిజిస్ట్రార్ రామచంద్రపురం తీసుకొచ్చి నమోదు చేయిస్తాడు ఆ పుస్తకంలో. అంటే రిజిస్ట్రేషన్ అయితే డబ్బులు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, చేయాల్సింది అక్కడ ముచ్చుమల్లిలో చేయాలి. రామచంద్రపురంలో చేసేస్తే అది రిపోర్టు రాసేటప్పుడు ఎవ్రీ ఇయర్ భూములు చేస్తారు కదండి, రేటు పెడతారు కదా, అది పెట్టేటప్పుడు అది చూసి ఇళ్ల స్థలాలు ఉందని గజం ఏదో 5,000 10,000 పెడితే అది 3 కోట్లు ఎంత అయిపోయింది అక్కడ. అది వ్యవసాయ భూమి. అసలు చేయాల్సింది ముచ్చుమల్లి. తూర్పుగోదావరి కడియం మండలం కడియపులంక సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంకల్పం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కడియం మండలం కడియపులంక సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంకల్పం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు, సంకల్పం వ్యవస్థాపకులు ఎడ్ల వరప్రసాద్, గంధం శంకర్, సత్య, భానుశ్రీ, సూరిబాబులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మనం చేసే రక్తదానం మరొక ప్రాణాన్ని నిలుపుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా స్వీయ రక్షణతో పాటు ప్రాణం కాపాడుతుందని పేర్కొన్నారు. అలాగే రక్తదాతలకు హెల్మెట్లు అందించడం ఆలోచించదగ్గ విషయమని, సమకూర్చిన వారికి అందరికీ అభినందనలు తెలిపారు. హరిత సంకల్పం అధ్యక్షులు గాద నాగేశ్వరరావు మాట్లాడుతూ, తమ సంకల్పం సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 7,200 యూనిట్ల రక్తాన్ని సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకు అందించడం జరిగిందన్నారు. శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన దాతలకు అభినందనలు తెలిపారు. తమ కుమారుడు తాడాల వీరబాబు జ్ఞాపకార్థం హెల్మెట్లు అందించిన తల్లిదండ్రులు తాడాల వెంకటరమణ, సూర్యకుమారిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం ఎస్ఐ దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం, అయ్యప్ప, మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు, బొరుసు సుబ్రహ్మణ్యం, గెడ్డం శివ, ఆకుల భాస్కర్రావు, తిరుమల హరి, వారా దొరబాబు, పొల్లా బ్రదర్స్, నర్సరీ అసోసియేషన్ సభ్యులు, సంకల్పం టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వర్తిస్తాయి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా రాలేదు. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి. అది 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు అర్హులు అవుతారు. వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అదేవిధంగా బండికి యొక్క రికార్డు కూడా ఫుల్గా ఉండాలి. వీటన్నిటితో పాటు హెల్మెట్ కూడా కంపల్సరీ ధరించి, ఆ రోజు ఈ నిబంధనల ప్రకారం హెల్మెట్ ఉంటే ఆవిడకి ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నాం ఆయనకి కూడా. అటువంటిది ఈరోజు ఈ తాళాల వేరబాబు మన తమ్ముడు గుర్తింపుగా ఈ హెల్మెట్ ఇవ్వడం అనేది చాలా మంచి ప్రయత్నంగా భావించి మనందరం కూడా రేపు నుంచి ఈ హెల్మెట్ అన్నది ఆలోచన అన్నది మంచి ఆలోచన కనుక మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఈ హెల్మెట్ ఒక విలువ తెలుసుకునే అవసరం అనుకుంటే మనం ఎన్నో రూపాయలు ఎన్నో విధంగా మనం శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ తీరాన వేంచేస్తున్న శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు మందేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, శనీశ్వర హోమ కార్యక్రమాలు పట్టపగల వెంకట్రావు కుమార్, బాలా శారదాదేవి అల్లుడు నాగేంద్రరావు దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేవారు మాకు శత్రువులే అని ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు పేర్కొన్నారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మాట్లాడారు. మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం ఫలితంగా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడానికి ఏ పార్టీ నాయకులు ప్రయత్నించినా వారందరూ మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగానే తాము పరిగణిస్తామని, అటువంటి పార్టీలు, నాయకులపై రాష్ట్రంలో ఎక్కడా తిరగనిచ్చేది లేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు చట్టం చేసుకోవచ్చునని ఇచ్చిన తీర్పు ఫలితంగా మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు సంతోషిస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగిందని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ చర్చించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం ఉందని, వర్గీకరణ బిల్లుపై చర్చకు రాకుండా జగన్మోహన్ రెడ్డి మాదిగలను మోసం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ 4 ఏళ్లు అమలు చేసిన కాలంలో మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. 15% రిజర్వేషన్లు అమలు జరిగేవని, వాటిలో 12.5% మాలల్లో తీసుకోగా మాదిగలకు కేవలం 2% మాత్రమే వర్గీకరణ ఫలితాలు దక్కేవని, మిగిలిన అన్ని కులాలకు ఫలాలు అందేవి కావని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోతే గ్రామాలకు వెళ్లి పేటకు తిరిగి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై మాదిగలతో అవగాహన కల్పిస్తామని హెచ్చరించారు. బీసీ బిడ్డ అయిన ప్రధాని నరేంద్ర మోడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు తీసుకువచ్చారని హర్షం వ్యక్తం చేశారు. మోడీ వల్లే మాదిగలకు సామాజిక న్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తోలేటి రాంప్రసాద్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరిమాదిగ, జిల్లా ఇన్ఛార్జి గెడ్డం వినోద్ మాదిగ, ఎంఎస్పీ కో కన్వీనర్ వైరాల్ రమేష్ మాదిగ, రాచర్ల సుధాకర్ మాదిగ, పెద్దాపూడి ఎల్లారో, కొత్తపల్లి గాంధీ మాదిగ, నందం గోవింద్ మాదిగ, కొల్లి శ్రీని మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మా పిల్లలుగా మిమ్మల్ని నిందిస్తాం, బాధిస్తాం, నిలబెట్టి శిక్షిస్తాం కూడా. ఎందుకంటే మీ వెనక ముందు రాజకీయ పరంగా ప్రతి మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు ఓట్లేస్తేనే సమాజంతో పాటు మనం నాయకులు అయ్యాం. కానీ అంబేద్కర్ సిద్ధాంతం పరంగా వచ్చిన మనం కనీసం అంబేద్కర్ గారిని ఫోటో వాడుకుంటూ మాట్లాడుతున్న మనమే ఆయన ఆశయాలకు అనుగుణంగా జరిగే ఈ సామాజిక బాధ్యతలో వర్గీకరణని సమర్థిస్తున్నట్టు మాట్లాడకుండా, కొన్ని మౌనంగా లేకుండా ఇవాళ మండలిలో బిల్లును అడ్డుకుని ఆర్డినెన్స్కి వెళ్ళే పరిస్థితి తీసుకురాగలిగాడు కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆరోగ్య స్థితి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల బృందం వివరించింది. రాజమండ్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆరోగ్య స్థితిపై డాక్టర్ల బృందం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డాక్టర్ పివివి సత్యనారాయణ, డాక్టర్ ఏ కుమార్, డాక్టర్ సిహెచ్ సాయి నీలిమ, డాక్టర్ వసుంధర, కె సుధాకర్, డాక్టర్ పి ప్రియాంక ఉన్నారు. జనరల్ మెడిసిన్ హెచ్ఓడి పివివి సత్యనారాయణ, ఎనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ అనిల్ కుమార్, న్యూరో సర్జన్ సిహెచ్ సాయి నీలిమ మాట్లాడారు. ఇప్పుడు వైద్యులు ఏం చెబుతున్నారో మనం కూడా విందాం. హాస్పిటల్ అంతా ఉందండి. కార్డియాలజీ ఎక్విప్మెంట్ ఉంది, న్యూరాలజికల్ ఎక్విప్మెంట్ ఉంది, గ్యాస్ట్రోంటాలజీ ఎక్విప్మెంట్ ఉంది. మనకి ఎక్విప్మెంట్ పర్పస్ బ్రెయిన్కి కూడా అక్కడ కావాల్సిన న్యూరాలజిస్ట్ ఉన్నారు. శశాంక్ గారు మన హాస్పిటల్ కూడా న్యూరాలజిస్ట్ నీలిమ గారు మనం కూడా సపోర్ట్ చేసి వెళ్ళామండి. షిఫ్ట్ చేయడం మాత్రం కష్టమైంది, ఎందుకంటే మనం వెంటిలేటర్ తీసినప్పటికి సడన్ కొలాప్స్ అయిపోతుంది ఆమె. మేము చూసి 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలు చూసామండి. ఆ రోజు ఏంటంటే కొంచెం బీపీ వైటల్స్ అన్ని బాగున్నాయి, ఫీవర్ కూడా వస్తుంది. అప్పటికి ఆ రోజుకి ఈ రోజుకి ఏమైందంటే డిటీరియేట్ అయిందండి పాప. ఎందుకంటే బీపీ డౌన్ అవుతుంది, ఫీవర్ పెరుగుతుంది, కొంచెం బ్లీడింగ్ కూడా టెండెన్సీ వచ్చేటట్టు కనిపిస్తుంది. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గింది ఇవాళ. తర్వాత ఇన్ఫెక్షన్ బాగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ పెరిగి లివర్ ఎఫెక్ట్ అయ్యి సెప్టిక్ వలన లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండీస్ కూడా వచ్చింది అనమాట. బ్రెయిన్ యాక్టివిటీ తగ్గింది వాళ్ళు. నిన్న మొన్నైతే మనం స్టిమ్యులేట్ చేస్తే కొంచెం అలా ఉండేది, ఇప్పుడు ఆ రెస్పాన్స్ కూడా తగ్గిందండి వాళ్ళ. నో ఎందుకంటే కార్డియో ఫంక్షన్ బీపీ 138 ఉందండి, పల్స్ రేట్ 86 ఉంది, లంగ్స్ క్లియర్గా ఉన్నాయి, ఆ ఊపిరి రెస్పిరేషన్ తీసుకుంటుంది. తర్వాత యూరిన్ అవుట్పుట్ పర్ డే మనకి యాక్చువల్ 2 లీటర్స్ 3 లీటర్స్ వరకు పర్ డే మామూలుగా అయితే, ఇది 1500 to 2000 వరకు వస్తుందండి ఆ రోజు నుంచి కూడా. సో కిడ్నీ ఫంక్షన్ వర్కింగ్ వెరీ వెల్. బట్ ఏంటంటే అండి లైక్ ఇలాంటి పేషెంట్స్ యూజువల్గా వెరీ గ్రేవ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ బయటపడటం అనేది ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ టఫ్ అండి చెప్పాలంటే. సో ఎన్ని రోజుల అనేది వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్, వీ కెనాట్ ప్రిడిక్ట్ అనమాట. సో లైక్ యాజ్ ఆఫ్ నవ్ అయితే పేషెంట్ కండిషన్ అయితే అసలు
బాగాలేదండి. బ్రెయిన్ స్టెమ్ డిక్లేర్ చేయడానికి కూడా, బ్రెయిన్ స్టెమ్ డెత్ అని డిక్లేర్ చేయడానికి కూడా ఇట్స్ క్వైట్ ఎర్లీ, వీ కెనాట్ సే, బికాస్ ఇంకా కొన్ని రిఫ్లెక్సెస్ అయితే వస్తున్నాయండి. లైక్ వెంటిలేటర్, షీఈ్ ఏబుల్ టు ట్రిగర్ ద వెంటిలేటర్. సో ఇలాంటప్పుడు మనము పేషెంట్ బ్రెయిన్ స్టెమ్ డెత్ అని చెప్పలేమన్నమాట. పేషెంట్ ప్రజెంట్ విత్ సమ్ అదర్ కడుపు నొప్పి ఎందుకనో వచ్చింది డాక్టర్ దగ్గరికి. అది పాయిజన్ తీసుకుందో లేకపోతే పాయిజన్ తాగిందా, పాయిజన్ ఇంజెక్షన్ చేసుకున్నది అనేది ఎవరికి తెలియదు, మాకు తెలియదు. మరి ట్రీట్ చేసే డాక్టర్కి ఎంతవరకు ఎంత సమయం తర్వాత తెలిసిందో కూడా నాకు ఐడియా లేదు. సో బ్రెయిన్ డ్యామేజ్ కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్ల జరిగింది, ఈ మందు వలన కాదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఒక 3 or 4 minutes ఆక్సిజన్ ఇవ్వకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో బ్రెయిన్ డ్యామేజ్ అయిన ఫ్యూ అవర్స్లో స్వెల్లింగ్ వస్తుంది, ఎడిమా అంటాం. సెరిబ్రల్ ఎడిమా స్టార్ట్ అయింది. సెరిబ్రల్ ఎడిమా అవడం వల్ల లోయర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంప్రెషన్ వచ్చి కిందకి దిగుతుంది. దాన్ని హెర్నియేషన్ అంటాం మేడం చెప్పినట్లుగా. అందువల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయింది, నాట్ బికాజ్ ఆఫ్ మీర్ డ్రగ్ ఇంజెక్షన్. డ్రగ్ ఇంజెక్షన్ వలన వాలంటరీ మైల్స్ అన్ని ప్యారలైజ్ అవ్వడం వల్ల, ఆవిడ ఊపిరి తీసుకోలేవడం వలన, ఆ ఊపిరి తీసుకోలేని సమయంలో మనం ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేకపోవడం వలన బ్రెయిన్ డ్యామేజ్ అయింది. దాన్ని హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ ఆర్ సెరిబ్రల్ ఇంజరీ డ్యూ టు హైపాక్సియా. రాజమండ్రి ఉల్లితోట వీధిలో శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఉల్లుతోట వీధిలో కొలువైన 111 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 పొంతుల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో 73వ జాతర మహోత్సవాల్లో భాగంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఉదయం నుండి భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. సాయంత్రం గరగ నృత్యాలతో, డప్పు విన్యాసాలతో, కాళికా నృత్య ప్రదర్శనలతో, గారడీ నృత్యాలతో ఉల్లుతోట వీధికి చెందిన యువకులు రామలక్ష్మణ విశ్వామిత్ర తాటక వేషధారణలు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా రకరకాల బాణాసంచా కాల్పులతో అమ్మవారు సంబరం ఉల్లుతోట వీధి నుండి కుమారయ్య థియేటర్, గోదావరి గట్టు మెయిన్ రోడ్ మీదుగా నల్లమందు సందు కోటగుమ్మం మీదుగా శ్యామలాంబ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ఆలయ పెద్దలు, పొంతుల ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. లేడీస్ క్లబ్లో ఉగాది కార్యక్రమం ప్రెసిడెంట్ బోడా అనుపమశ్రీ అధ్యక్షతన సెక్రటరీ వనమశెట్టి అనంత, ట్రెజరర్ ఎన్ఎస్ఎస్ రమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడా ఆరాధ్య వినాయక నృత్యం చేశారు. ఉగాది కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది వనితా పోటీలు, ఉగాది లక్ష్మి, సాంప్రదాయ వనితా పోటీలు, కవితా పఠనం, ఉగాది స్పెషల్ హౌసీ, లక్కీ డిప్స్, టిడ్ బిట్స్ ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు బహుమతులిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ శ్రీనివాస్, గంటి సర్వలక్ష్మి, కోట్ల స్వర్ణశ్రీ, న్యాపతి పరిమళ, కె స్వర్ణలత, కనుమూరు రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అధికారుల తీరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం. మంత్రి కందుల దుర్గేష్. వేసవి దృష్ట్యా పశువుల కోసం త్రాగునీటి తొట్టెల నిర్మాణ పనులకు శ్రీకారం. ఈ నెల 6న భారీ బైక్ ర్యాలీ. విరజానంద స్వామి రాక
జయప్రదం చెయ్యాలని శ్రీరామ ఉత్సవ సమితి పిలుపు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలని రాజమండ్రిలో శాంతి ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.